అట్లాంటిక్ మహాసముద్రం మధ్యలో ఒక భయంకరమైన ప్రాంతముంది. అక్కడికి వెళ్లిన ఎన్నో నౌకలు, విమానాలు ఒక్కసారిగా అదృశ్యమైపోయాయి. దానికి పేరు బర్ముడా ట్రయాంగిల్. ఈ ప్రాంతం మియామి, బర్ముడా, ప్యూర్టోరికో మధ్యలో ఉంటుంది. ఈ మూడు ప్రాంతాలు కలిసే చోటే ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన సముద్ర ప్రాంతం. 1945లో 5 యుద్ధ విమానాలు ట్రైనింగ్ కోసం బయలుదేరాయి. అవి ఫ్లైట్ 19గా ప్రసిద్ధి చెందాయి. కాని కొద్దిసేపటికి పైలట్లు ఒక భయంకరమైన సందేశం పంపారు. మా దిక్సూచి పనిచేయడం లేదు. సముద్రం కూడా వింతగా కనిపిస్తోంది. మేము ఎక్కడున్నామో తెలియడం లేదు అని చెప్పిన తర్వాత ఆ విమానాల నుండి ఎలాంటి సమాచారం రాలేదు. ఒక్క క్షణంలో ఆ 5 విమానాలు మరియు వాటిని వెతకడానికి వెళ్లిన మరో విమానం కూడా శాశ్వతంగా అదృశ్యమయ్యాయి. కొంతమంది చెబుతారు, ఈ సముద్రంలో ఒక భారీ రాక్షసుడుందని, అది నౌకలను లోపలికి లాగేస్తుందని. మరికొందరు ఇది ఏలియన్స్ పని అంటారు. వాళ్లు మనుషుల్ని, విమానాల్ని తమ ప్రపంచానికి తీసుకెళ్తారని నమ్ముతారు. అయితే నిజమేమిటి? బెర్ముడా ట్రయాంగిల్ నిజంగానే శాపగ్రస్తమా, లేక ప్రకృతి సృష్టించిన ఒక ప్రమాదకరమైన ప్రాంతమా? ఈ రహస్యం ఇప్పటికీ ప్రపంచాన్ని భయపెడుతూనే ఉంది. బెర్ముడా ట్రయాంగిల్ మానవ చరిత్రలో ఎప్పటికీ మిగిలిపోయే ఒక మిస్టరీ. 1492లో నూతన ప్రపంచాన్ని చేరుకునేందుకు చేసిన తన చారిత్రాత్మక సముద్రయానంలో క్రిస్టోఫర్ కొలంబస్ తరువాత కాలంలో బెర్ముడా ట్రయాంగిల్ రహస్యాలుగా ప్రసిద్ధి చెందిన కొన్ని విచిత్ర సంఘటనలను నమోదు చేశాడు. వాటిలో అసాధారణంగా మారిపోయిన దిక్సూచి సూచనలు, ఆకాశం నుంచి సముద్రంలోకి దూసుకెళ్లిన భారీ అగ్నిగోళం, అలాగే సర్గాసో సముద్ర ప్రాంతంలో ఎన్నో రోజులపాటు అసహజంగా ప్రశాంతంగా ఉన్న నీటి పరిస్థితులు ఉన్నాయి. కొలంబస్ తన జర్నల్లో నమోదు చేసిన ఈ సంఘటనలు ఆ ప్రాంతంలో జరిగే వివరించలేని వింతలకు సంబంధించిన తొలి ఆధారాలుగా తరచుగా చెప్పబడుతుంటాయి. బెర్ముడా ట్రయాంగిల్ రహస్యం. బెర్ముడా ట్రయాంగిల్ను డెవిల్స్ ట్రయాంగిల్ లేదా హరికేన్ అల్లీ అని కూడా పిలుస్తారు. ఇది ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం పశ్చిమ భాగంలో ఉంది. ఈ ప్రాంతంలో అనేక నౌకలు మరియు విమానాలు రహస్యంగా అదృశ్యమైనట్లు చెబుతారు. అయితే విశ్వసనీయ శాస్త్రీయ వర్గాలు దీనిలో ఎలాంటి అతీంద్రియ రహస్యం లేదని చెబుతున్నాయి. కాని ప్రజల కథనాలు మాత్రం ఈ సంఘటనలను గ్రహాంతరవాసులు లేదా అసాధారణ శక్తులతో కలిపి వివరిస్తుంటాయి. ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రముఖ సంఘటనల్లో ఎలెన్ ఆస్టిన్, యుఎస్ఎస్ సైక్లోప్స్ మరియు క్యారెల్ ఏ డీరింగ్ ఉన్నాయి. ఎలెన్ ఆస్టిన్ ఘటన. 1881లో ఎలెన్ ఆస్టిన్ అనే నౌక సముద్రంలో యజమానులు లేని మరో నౌకను కనుగొన్నట్లు చెబుతారు. ఆ నౌకపై సిబ్బందిని పంపించి న్యూయార్క్ వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కాని కథనాల ప్రకారం ఆ నౌక మళ్లీ అదృశ్యమైంది. లండన్లోని లాయడ్స్ రికార్డ్స్ ప్రకారం ఆ నౌక అసలు పేరు మెటా. అది 1854లో నిర్మించబడింది. 1880లో దానికి ఎలెన్ ఆస్టిన్ అని పేరు మార్చారు. అయితే పెద్ద సంఖ్యలో సిబ్బంది అదృశ్యమైనట్లు ఎలాంటి అధికారిక రికార్డులు లేవు. బెర్ముడా ట్రయాంగిల్ అనే పురాణ ప్రసిద్ధ కథనానికి ఆరంభమిచ్చిన వ్యాసాన్ని అమెరికన్ రచయిత విన్సెంట్ గ్యాడిస్ 1964 ఫిబ్రవరిలో ఆర్గోసీ మ్యాగజైన్లో ప్రచురించాడు. ఆ వ్యాసానికి ది డెడ్లీ బెర్ముడా ట్రయాంగిల్ అనే పేరు పెట్టారు. అయితే అది ప్రత్యేకంగా ఒక పుస్తకంగా విడుదల కాలేదు. తర్వాత ఆ ప్రసిద్ధ వ్యాసంలోని కథలు మరియు ఆలోచనలను విస్తరించి విన్సెంట్ గ్యాడిస్ 1965లో ఇన్విజిబుల్ హరైజన్స్, ట్రూ మిస్టరీస్ ఆఫ్ ద సీ అనే పూర్తిస్థాయి పుస్తకాన్ని ప్రచురించాడు. ఈ పుస్తకం సముద్ర రహస్యాలు మరియు బెర్ముడా ట్రయాంగిల్పై ప్రపంచవ్యాప్తంగా మరింత ఆసక్తిని పెంచింది. యుఎస్ఎస్ సైక్లోప్స్ ఘటన. 1918 మార్చి 4 తర్వాత సైక్లోప్స్ అనే అమెరికా నౌక 309 మంది సిబ్బందితో కలిసి కనిపించకుండా పోయింది. అది భారీ మ్యాంగనీస్ ఖనిజాన్ని మోస్తూ ప్రయాణిస్తోంది. ఒక ఇంజిన్ పనిచేయని పరిస్థితిలో ఉండేది. బార్బడోస్ దీవి నుంచి బయలుదేరిన తర్వాత ఆ నౌకకు ఎలాంటి జాడా దొరకలేదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం అధిక బరువు కారణంగా నౌక నిర్మాణం దెబ్బతిని మునిగిపోయుండొచ్చు. ఫ్లైట్ 19 ఘటన.
1945 డిసెంబర్ 5న అమెరికా నేవీకి చెందిన 5 టీబీఎం అవెంజర్ టార్పెడో బాంబర్లు శిక్షణ మిషన్లో పాల్గొంటూ అట్లాంటిక్ సముద్రంపై అదృశ్యమయ్యాయి. ఈ బృందం ఫోర్ట్ లాడర్డేల్ నుంచి బయల్దేరింది, కానీ అవి తిరిగి బేస్కు చేరలేదు. నేవీ దర్యాప్తు ప్రకారం నావిగేషన్ లోపం కారణంగా విమానాలు దారి తప్పి ఇంధనమైపోయి కూలిపోయాయని భావిస్తున్నారు. 1964లో ప్రచురితమైన ద డెడ్లీ బర్మ్యూడా ట్రయాంగిల్ అనే వ్యాసం ఫ్లైట్ 19 సహా అనేక అదృశ్య సంఘటనలను ఒక విచిత్రమైన నమూనాగా వివరించింది. దీంతో బర్మ్యూడా ట్రయాంగిల్ ప్రపంచవ్యాప్తంగా మరింత ప్రాచుర్యం పొందింది. అయితే 2013లో వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ చేసిన అధ్యయనం ప్రకారం ప్రపంచంలోని అత్యంత ప్రమాదకర సముద్ర మార్గాల్లో బర్మ్యూడా ట్రయాంగిల్ చోటు పొందలేదు. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వీడియోలు చూడాలనుకుంటే మన వరుణ్ ప్రైమ్ ఏఐ క్రియేషన్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా ఆన్ చేసుకోండి. తద్వారా కొత్త వీడియోలు వచ్చిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి. మీ ప్రేమ, మీ సపోర్టు మాకు మరింత మంచి కంటెంట్ చేయడానికి ధైర్యం వస్తుంది.